హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే మామిడికాయను పప్పు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ పులిహోర కోసం అన్నం ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యాన్ని వేసుకోండి. ఈ గ్లాస్ వచ్చేసి 1/2 kg ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని నీట్గా వాటర్ తోటి 2 నుంచి 3 సార్లు కడిగేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇందులోకి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళని పోసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని నానబెట్టుకోండి. ఈ రైస్ నానేలోపు మనం మామిడికాయని తురిమేసుకోవాలి. నేనైతే ఈ మామిడికాయ పప్పు పులిహోర కోసం 2 చిన్న చిన్న మామిడికాయని తీసుకున్నానండి. అలానే ఆ మామిడికాయలు కూడా చాలా పుల్లగా ఉండాలండి. ఈ మామిడికాయకున్న పైన తొక్కని మొత్తాన్ని తీసేసి ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ బియ్యం ఉడికేలోపు మనం వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక చిన్న కప్పు నువ్వుల్ని వేసి ఆ నువ్వుల్ని దోరగా వేగనివ్వండి. నువ్వులు దోరగా వేగిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుందండి. కొంచెం లైట్ గోల్డ్ కలర్ అనేది వస్తుంది. అలానే ఈ నువ్వులు బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇలా వేగిన తర్వాత వేరే ప్లేట్ లోకి తీసుకోండి. ఇప్పుడు అదే పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకొని 10 నుంచి 15 దాకా జీడిపప్పుల్ని వేసి బాగా వేగనివ్వండి. ఈ జీడిపప్పులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకొని మనం ఇందాక తురుముకొని పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఈ మామిడికాయ తురుముని వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వుల్ని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలానే ఈ పులిహోర కోసం ఒక చిన్న అల్లం ముక్కను తీసుకోండి. 4 పచ్చిమిరపకాయల్ని మధ్యలో ఘాటు పెట్టుకొని చీల్చుకోండి. 2 నుంచి 3 రెమ్మల కరివేపాకును కూడా తీసుకోండి. చూసారా, ఈ అన్నంలో మనం సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏం వేయలేదు. అయినా సరే ఈ అన్నం పొడి పొడిగా బాగా ఉడికింది. ఇప్పుడు ఈ అన్నాన్ని మనం వేరే ప్లేట్ లో వేసుకొని కొంచెం సేపు చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలండి. ఈ నూనె కొంచెం కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలానే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి. ఈ ఆవాలు చిటపటలాడిన తర్వాత 6 నుంచి 7 వరకు ఎండుమిరపకాయలని వేసి బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2.5 టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసి కూడా ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసేసుకోండి. అలానే తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము, అలానే నువ్వుల పొడిని కూడా పైనుంచి జల్లేసేసుకొని ఆ తర్వాత కరివేపాకును కూడా పైనుంచి వేసేసుకోండి. తాలింపులో కరివేపాకు వేసే కంటే ఇలా పైనుంచి కరివేపాకు వేస్తే చాలా బాగుంటదండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కనుక తాలింపులోనే కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు లాస్ట్ లో జీడిపప్పుల్ని వేసుకొని ఒకసారి కలిపేసేసి రుచి చూసుకోండి. ఉప్పు కనుక సరిపోకపోతే 1 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.